ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుధావాహిని బ్లాగ్స్. నేను మీ సుధా. కొబ్బరి బ్రెడ్తో మీ అందరికీ నచ్చే ఒక డిఫరెంట్ వంటకం ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూసేద్దామా. ముందుగా కొబ్బరి బెల్లంను తురిమి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 3 కప్స్ కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద మరొక బౌల్ను పెట్టి 2 కప్స్ బెల్లం వేసి పావు కప్పు వాటర్ పోసి బెల్లం మొత్తం కరగనివ్వాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం కరిగిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న కొబ్బరిలోకి బెల్లం పాకంని జల్లెడ పట్టండి. ఏమన్నా నలకలు ఉన్నా కూడా పోతాయి. ఇప్పుడు ఈ ప్యాన్ మొత్తాన్ని స్టవ్ మీద పెట్టి ఉండ కట్టేంత వరకు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఉండ కట్టిందా లేదా అని. ఈ మిక్చర్ అంతా దగ్గర పడితే మనకు ఆటోమేటిక్గా ఉండ కట్టేటట్లు వచ్చేస్తుంది. చివరిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ పీసెస్ని తీసుకొని 4 వైపులా బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ తీసుకొని వాటర్లో ముంచుకొని ఆ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి లౌజ్ని ఉండగా చేసుకొని బ్రెడ్ మధ్యలో పెట్టి ఎక్కడా ఖాళీ లేకుండా రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు ఆ రౌండ్ని ఆయిల్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పూర్ణాలు రెడీ. ఈ పూర్ణాలు ఆయిల్లో వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే బ్రెడ్ని మనం నీళ్ళల్లో ముంచాం. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.